తమిళనాడు రాజకీయ పరిణామాలపై మా ప్రతినిధి నాగేశ్వరరావు మరిన్ని వివరాలు అందిస్తారు. దాదాపుగా వారం రోజులకు పైగా కొనసాగుతున్నటువంటి తమిళనాడు రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. వారం 7-8 రోజులుగా కొనసాగుతున్నటువంటి రాజకీయ పంచాయతీ ముగింపు దశకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. రేపు తమిళనాడుకు సంబంధించి చాలా కీలకమైన రోజుగా భావించాల్సి ఉంటుంది. రేపు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ సంక్షోభానికి సంబంధించి ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తున్నటువంటి అంశం శశికళపై ఉన్నటువంటి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, అంటే ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి రేపు సుప్రీంకోర్టులో దీనిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దాదాపుగా కిందటి ఆదివారం నుంచి కొనసాగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే గడిచిన 3 రోజులుగా కూడా కీలకమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తూ వచ్చాయి. ఎమ్మెల్యేల సంఖ్యలో ఏమాత్రం మార్పు లేకపోయినప్పటికీ, ఎమ్మెల్యేల వైపు నుంచి స్పందన లేకపోయినప్పటికీ పన్నీర్ సెల్వం నైతికంగా కానీ లేకపోతే రాజకీయంగా కాస్త బలపడ్డారు. ఇవాళ దాన్ని మరింత సుదృఢం చేసే విధంగా ఆయన ఇవాళ పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ తన పట్టు నిరూపించుకునే విధంగా ఇవాళ సచివాలయానికి వచ్చి విధులు నిర్వహించారు. పన్నీర్ సెల్వం విధులు నిర్వహించారు. ప్రధానంగా మధ్యాహ్నం 1 గంట నుంచి దాదాపుగా 8 గంటల పాటు, కొద్దిసేపటి క్రితమే పన్నీర్ సెల్వం సచివాలయం నుంచి తన నివాసానికి వెళ్ళిపోయారు. 8 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన సచివాలయంలో కూర్చొని వివిధ శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించారు. మొదటి నుంచి కూడా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగంపై తన పూర్తి పట్టుని నిరూపించుకునే విధంగా పన్నీర్ సెల్వం వ్యవహరించారు అనే విషయం స్పష్టమవుతుంది. రేపు గవర్నర్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్న తరుణంలో తాను ఇప్పటికీ ముఖ్యమంత్రిని అనే విషయాన్ని స్పష్టం చేసేందుకు, లేకపోతే ప్రభుత్వంపై తన పట్టు ఇంకా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేసేందుకు పన్నీర్ సెల్వం ఇలా వ్యవహరించారని భావించవచ్చు. ఇవాళ ఉదయం నుండి చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా, సంఖ్యాపరంగా ఎలాంటి మార్పులు లేనప్పటికీ కూడా పన్నీర్ సెల్వం ఇక్కడ రావడం మాత్రం చాలా కీలకమైన విషయంగానే భావించాలి. దాదాపు 8 గంటల పాటు ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతోనూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులతోటి సమావేశమయ్యారు. దానికి సంబంధించిన విషయాలు అయితే బయటికి రాలేదు, కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా జయలలిత నివాసానికి సంబంధించి ప్రస్తుతం అందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని స్మారకంగా మార్చాలన్నటువంటి ప్రతిపాదన పన్నీర్ సెల్వం వర్గీయుల నుంచి, పన్నీర్ సెల్వం శిబిరం నుంచి ప్రతిపాదించారు 3 రోజుల కిందట. దానికి సంబంధించి సంతకాల సేకరణ, రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. మరోవైపు ఆన్లైన్ పిటిషన్ నమోదు చేశారు. ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది కాబట్టి దీనిపై ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించినట్లుగా అర్థమవుతూ ఉంది. ఇంకా మరిన్ని నిర్ణయాలు, శాంతి భద్రతలకు సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధిపతిగా ఐపీఎస్ అధికారి ఐజీ డేవిడ్సన్ను నియమించారు. ఆయన నియామకం ఇవాళ సాయంత్రం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిని మార్చడం కూడా చాలా కీలకంగా చెప్పుకోవాల్సి ఉంది. ఇకపోతే రేపు దీనికి సంబంధించి తీర్పు వస్తున్న పరిస్థితుల్లో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సర్వత్రా ఉత్కంఠ, దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో శశికళ ఇవాళ వరుసగా 3వ రోజు కూడా ఎమ్మెల్యేలు బస చేసినటువంటి గోల్డెన్ బే రిసార్ట్కి వెళ్లారు. ప్రస్తుతం ఆమె గోల్డెన్ బే రిసార్ట్లోనే ఎమ్మెల్యేలతో సంభాషిస్తున్నారు, మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాత్రికి శశికళ అక్కడే ఎమ్మెల్యేలతో కలిసే బస చేయనున్నారు అనేటువంటి సమాచారం ఆ పార్టీ వర్గాల నుంచి అందుతుంది. ఇవాళ ఆమె అక్కడే ఉండి ఎమ్మెల్యేల విషయంలో చాలా కలవరం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి కానీ, పన్నీర్ సెల్వం శిబిరంలోకి వచ్చినటువంటి మంత్రి కానీ, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా, వీరందరూ కూడా పార్టీపై చాలా పట్టు కలిగిన వ్యక్తులు. పన్నీర్ సెల్వం వెంబడి ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఎంపీలు కూడా దాదాపు 11 మంది ఎంపీలు వచ్చారు. వీరందరికీ పార్టీ విషయంలో చాలా పట్టుంది. దాదాపుగా 18 మంది నేతలు, ముఖ్యమైన నేతలు పన్నీర్ సెల్వం వెంటున్నారు. ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినప్పటికీ ఈ విషయంలో వీరు పార్టీ ఎమ్మెల్యేలను ప్రభావితం చేయగలిగిన వారే వీరందరూ కూడా. అందుకని ఆ విషయంలో కలవరం అయితే శశికళ శిబిరంలో ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేల సంఖ్య తమ వద్ద ఉన్నప్పటికీ మొదటి రోజుతో పోలిస్తే, మంగళవారంతో పోలిస్తే 4 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వెంబడి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరింత మంది వెళ్ళి జారిపోకుండా, బయటకు వెళ్ళిపోకుండా వీరందరూ కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి రేపు చాలా
కీలకమైన రోజుగా భావించాల్సి ఉంది. ఇప్పటికే అటార్నీ జనరల్ కూడా దీనికి సంబంధించి సలహా ఇచ్చారు. గవర్నర్ త్వరగా బల పరీక్ష నిర్వహించాలని సూచనలు ఇచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్ పై కూడా అన్ని రకాలుగా ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితుల్లో రేపు ఆయన నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది. ఓవర్ టు యు.